హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే మన అమ్మ రాజశేఖర్ గారు అబ్బాయి నటించిన తలా మూవీ చూడడం జరిగింది. సో ఒకప్పుడైతే అమ్మ రాజశేఖర్ గారు రానం కానీ ఖతర్నాక్ కానీ టక్కర్ ఇలాంటి మంచి మూవీస్ అయితే తీశారండి. సో ఈ తలా మూవీ 2 hours 30 minutes రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయింది. థియేటర్స్లో ఆడిందో లేదో నాకు తెలియదు. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. అసలు ఈ మూవీ ఎలా ఉంది, అసలు ఈ వీకెండ్ ట్రై చేయలేదని ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. లిటరల్లీ అండి, ఇలా చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు, అమ్మ రాజశేఖర్ గారి ఫామ్ అయితే పోయింది. లిటరల్లీ ఈ మూవీ ఓటీటీలో కాబట్టి నేనైతే భరించాను. థియేటర్లో అయితే కన్ఫామ్గా శవాలు అయితే లేస్తాయి. లిటరల్లీ ఒక్క మాటలో చెప్పాలంటే అన్బేరబుల్ వర్స్ట్ మూవీ అని చెప్పొచ్చు. సో అమ్మ రాజశేఖర్ గారి మూవీస్ రణం కానీ ఖతర్నాక్ కానీ టక్కరి ఆ మూవీస్ చూసి ఈ మూవీ చూస్తే మాత్రం మీకే డౌట్ వస్తుంది, అసలు ఈ మూవీ అమ్మ రాజశేఖర్ గారే తీశారా లేకపోతే వేరే వాళ్ళ చేత తీపించారా అని. సినిమా టైటిల్ తల అని పెట్టారు కాబట్టి దాన్ని జస్టిఫై చేసేయడానికి తల నరుగుతూ ఉంటాడు హీరో. ఇంకా లిటరల్లీ మన తల పగిలిపోయే అంత పని అయితే చేశారు వీళ్ళు. సినిమాలో చెప్పుకోదగ్గ సినిమాటోగ్రఫీ తప్పితే ఇంకేది కూడా కన్వీనియంట్గా అనిపించదండి. ఇంకా ఫైట్స్ అయితే మరీ సినిమాటిక్లో పెట్టి తీసుకోవచ్చు కానీ మరీ ఘోరంగా తీసుకున్నారు. ఇంకా సాంగ్స్ వాటికి దండం అని చెప్పాలి, ఎందుకు వస్తాయి ఎప్పుడు వస్తాయో అర్థం కాదు. టూ మచ్ వైలెన్స్ అండి, ఊరికే చనిపోతారు విలన్స్ అంతా వచ్చి హీరో దగ్గర మాతాల నరకు అన్నట్టుగా ఎగబడుతూ ఉంటారు. లిటరలీ అండి ఇదే జరుగుతూ ఉంటుంది, వాళ్ళు చావడానికే వస్తారేమో అనిపిస్తుంది. ఇంకొక పాయింట్ అండి, హీరో హీరోయిన్ మధ్య వాళ్ళిద్దరు ముందు ప్రేమించుకుంటారు, తర్వాత వాడు అన్న అవుతాడని చెప్తారు. ఎలానే క్లైమాక్స్ వరకు తీసుకెళ్తారు, క్లైమాక్స్లో మీరిద్దరు భావ మరదలు అవుతారని మళ్ళీ ట్విస్ట్ చేస్తారు. సో ఈ రైటింగ్ ఒక దండం అని చెప్పొచ్చు. సో ఫస్ట్ నుండి కూడా అన్న అలాగే చెల్లి అని చూపిస్తూ కూడా లాస్ట్లో తీసుకొచ్చి మళ్ళీ భావ మరదలు అని చెప్తారు. సో మధ్యలో వచ్చినంతా కూడా వేస్టా, అసలు ఏమీ అర్థం కాదు మనకి. సో లాస్ట్లో ఆ ఫీలింగ్ అయితే మనకు రాదు, ఫస్ట్ నుండి కూడా వీళ్ళిద్దరు అన్న చెల్లి అన్నట్టుగా చూపిస్తుంటారు కాబట్టి. గిమ్ముని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్ట్రిక్ట్లీ నో అని చెప్పొచ్చు. స్టార్టింగ్లో కొద్దిగా అడల్ట్ సీన్స్ కానీ డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ అలానే టూ మచ్ వైలెన్స్ అండి, ఆ తలను నరికే సీన్స్ బాగా ఇబ్బంది పెడతాయి. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి పెళ్ళైన రెండో రోజే హీరోయిన్ అవ్వాలని చెప్పి అయితే ఒక ఆవిడ వచ్చేస్తుంది. ఆవిడే మన హీరో వాళ్ళ అమ్మ. కొన్నేళ్ళ తర్వాత హీరోని యూపీలో ఉన్న వాళ్ళ నాన్న కలవడానికి పంపిస్తుంది. సో అప్పుడు ఏం జరిగింది, తన నాన్న తను కలుసుకున్నాడా లేదా ఎంత తెలియాలంటే మూవీ ట్రై చేయాల్సిందే. కిమీలో పాజిటివ్స్ అండి, నేను మొత్తం వెతికాను, నాకు ఒక సినిమాటోగ్రఫీ ఒకటే కొద్దిగా నచ్చింది, ఇంకేమీ లేవు చెప్పుకోవడానికి. కిమీలో నెగిటివ్స్ విషయానికి వస్తే అమ్మ రాజశేఖర్ గారు అబ్బాయి అంట మూవీలో యాక్ట్ చేసింది, యాక్టింగ్ పరంగా చాలా ఇంప్రూవ్ అవ్వాలి, ఈజీగా తెలిసిపోతుంది. ఇంకా 16 years ఏజ్లో ఉన్న హీరోయిన్తో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎందుకు చెప్పించారో వాళ్ళకే తెలియాలి. ఎన్నో ఏళ్ళుగా హీరో వాళ్ళ అమ్మ జూనియర్ ఆర్టిస్ట్కి ఎందుకు మిగిలిపోయారు. మధ్య మధ్యలో మనకే అనిపిస్తుందండి సీన్లు ఏమైనా కట్ అయ్యా లేకపోతే మనం మిస్ చేసామో అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సీన్లు మరీ ఘోరంగా ఉంటాయండి, కోడి తలం తీసుకొని చైన్గా కట్టుకుంటాడు, అది ఎలాగో కుళ్ళిపోతుంది కదా 2-3 days అయితే, అయినా కానీ అలాగే ఉంచుకుంటాడు. అసలు ఇల్లాజికల్, సీన్ టు సీన్ అయితే ట్రాన్సిషన్ బాగోదు, సింక్ బాగోదు, అండ్ కోడి రక్తం తీసుకువెళ్ళి విలన్ మొహనమే కొట్టడం. సో సీరియస్ సీన్స్ అయితే కామెడీ చేసి పడేస్తారు. ఇంకా విలన్స్ అయితే కమిడియన్స్ అని చెప్పొచ్చు. అసలు డైరెక్షన్ అయితే బాగాలేదండి, కంప్లీట్గా గాన్ అని చెప్పొచ్చు. సో సీరియస్గా చూపిద్దాం అనుకున్నారు, ఒక సర్వైవ్ థ్రిల్లర్గా మారుద్దాం అనుకున్నారు, లాస్ట్కి ఎటెటో వెళ్ళిపోయింది మూవీ అని చెప్పొచ్చు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే బడ్జెట్ ఏంటంటే మీరైతే ఈ మూవీని అవాయిడ్ చేయడం చాలా బెటర్. ఒక రణం, ఒక ఖతర్నాక్, ఒక టక్కరి ఆ రేంజ్లో మీరు ఊహించుకుంటే మాత్రం ఈ మూవీ మీరైతే డిసప్పాయింట్ అవుతారు. అండ్ నాకు తెలిసి ఇంక ఈ మూవీతో అమ్మ రాజశేఖర్ గారు అయితే ఇంక సర్దేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి.